పావని తాతయ్య రండి, ఛానల్కి వచ్చారు, కూర్చోండి. ఛానల్ తర్వాత వచ్చారు కదా తాతయ్య, భోజనం చేసి వెళ్దురు గాని. నీకంత శ్రమ ఎందుకమ్మా, మళ్ళీ పుట్టొచ్చినోడు లేదు లేదు, భోజనం చేసే వెళ్ళాలి. భోజనం చేసి వెళ్ళమంది కదండి, అసలు ఏం వండితే చూద్దాం. అక్క తాతయ్యని మమ్మీని భోజనం చేశారు మనం కదా, ఏం పెడతావే? అవునే, ఏమేసి పెట్టాలి? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి అది? మన ఊర్లోనే విజయ గోదావరి ఫుడ్స్ వాళ్ళు పులస చేపల పులుసు అయితే అమ్ముతున్నారంటే, మన ఊర్లోనే కాబట్టి ఫాస్ట్ గా డెలివరీ అయిపోద్ది. ఒకసారి కాల్ చేసి ఆర్డర్ చేసేద్దామా? సరేనే. అబ్బా, వాసన చేస్తుంటేనే గుమగుమలాడిపోతుంది. తీసుకుంటారు. అబ్బా పావని చాలా బాగుంది. ఇప్పుడు పులస చేపల పులుసు ఎలా రెడీ చేసావే? ఈ పులస చేపల పులుసు అయితే నేను వండలేదు తాతయ్య, ఇదైతే విజయ గోదావరి ఫుడ్స్ వారి పులస చేపల పులుసు. అవునండి, ఇక నుంచి పులస చేపల కోసం పుస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. కోనసీమ డిస్టిక్ వాడిపల్లి వెళ్లే దారి ఓబలంకలో ఉన్న విజయ గోదావరి ఫుడ్స్ వాళ్ళు అయితే జస్ట్ 999 కే మనకి కర్రీ చేసి పంపిస్తున్నారు. ఈ పులస చేప అయితే మనకి ఇయర్లీ వన్సే దొరుకుతుందండి. మన విజయ గోదావరి ఫుడ్స్ వాళ్ళు అయితే 6 to 8 hours కట్టెల పొయ్యి మీద ఈ చేపల కూరను వండి మనకి బాక్స్ ప్యాకింగ్ చేసి ఏపీ ఇంకా తెలంగాణలో ఎక్కడికైనా పంపిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి.